హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాక్ టు ఎలెక్స్. చాలామంది అడుగుతున్నారు అన్న మేనేజ్మెంట్ మిత్ర ఏమైందని. యాక్చువల్గా మేనేజ్మెంట్ మిత్ర ఛానల్ నేమే టాక్ టు ఎలెక్స్గా చేంజ్ చేశాను. ఒకసారి ఇది అందరూ గమనించండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎందుకు అంటే రీజన్ వచ్చేసి నేను ఒక 2-3 బిజినెస్ స్టార్ట్ చేశాను రీసెంట్గానే. ఒకటేమో కెరియర్ గైడెన్స్ అని, ఇంకోటి షాప్ విత్ ఎలెక్స్ అని. ఇవన్నిటికి వేరు వేరు నేమ్స్ అయిపోతే నాకు గుర్తుపెట్టుకోవడానికి ఈజీ అవుతుంది. అండ్ ఇంకా అందరికీ ఒకటే ఛానల్ నేమ్ గుర్తుంటుంది అనేసి నేను టాక్ టు ఎలెక్స్ పెట్టాను. సో రెగ్యులర్గా దేంట్లోనే మన వీడియోస్ వస్తూ ఉంటాయి. సో చెక్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కంప్లీట్గా వచ్చేసి ఇంటర్న్షిప్స్ కోసం చాలామంది అడుగుతున్నారు అన్న మాకు పాస్అవుట్ అయిపోయాం కానీ అసలు ఎక్కడ ప్లేస్ అవ్వట్లేదు, రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వట్లేదు. అంటే ఎందుకు అవ్వట్లేదు ఒక రీజన్ చెప్తాను, అది బాగా చూసుకోండి. మీ రెజ్యూమ్లో ఏదో ఒకటి ఉండాలి. ఇది ఒక రెజ్యూమ్ అనుకోండి, సపోజ్ ఒక రెజ్యూమ్లో మనకంటూ ఏదో ఒకటి ఉండాలి కదా. మనం అంటే ఏం చేసాం, మనకి ఏమొచ్చు అనేది చెప్పడానికి ఏదో ఒకటి ఉండాలి. అంతే తప్ప నువ్వు బీటెక్ చేసావు నేను బీటెక్ చేశానని చెప్పుకుంటే ఇద్దరం బీటెక్ చేసాం, ఆడ తీసుకోవడానికి ఏముండాలి? నీ దగ్గర అంటూ ఏదో ఒకటి ఉండాలి కదా, నా దగ్గర అంటూ ఏదో ఒకటి ఉండాలి. సో దానివల్లే ఎవరు ప్లేస్ అవ్వలేకపోతున్నారు. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. ఒక 2 మినిట్స్లో నేను క్లోజ్ చేసేస్తాను. అందరికీ తెలుసు ఒక 2-3 మినిట్స్ అయినా మన లాంగ్ వీడియోస్ ఉంటాయి, ఎక్కువసేపు ఉండదు. సో చెక్ చేసుకోండి, వీడియో ఫుల్గా చూడండి, మీకు అర్థమవుతుంది. ఎవరైతే మీరు పాస్అవుట్ అయిపోరో, ఎవరైతే జాబ్ లేదో వాళ్ళందరికీ ఇది ఒక మంచి ఆపర్చునిటీ. మీకు ఎందుకు వేరే చోట్ల చాలామంది చెప్తున్నారు, ఎందుకు తెలియట్లేదో నాకు తెలియదు. ఓకే, క్రోమ్ ఓపెన్ చేసి ఇలా ఏఐసిటి అని కొడితే, నేను రీసెంట్లో ఉంది చూశారు కదా, ఏఐసిటి ఉంది కదా, స్టార్టింగ్లో అదే వచ్చింది వెబ్సైట్. ఇది ఇండియన్ ఆర్గనైజేషన్ వెబ్సైట్. ఇది గవర్నమెంట్ వెబ్సైట్ అనమాట. గవర్నమెంట్ ఉన్న ప్రైవేట్ ఉన్న ఎవరైనా స్కిల్స్ దీంట్లో పోస్ట్ చేయొచ్చు. సపోజ్ మీకు ఒక స్టార్టప్ కంపెనీ ఉంది, మీకు ఒక ఇంటర్న్స్ కావాలన్నా కూడా ఇంటర్న్స్ ఇందులో నుంచి మనం తీసుకోవచ్చు ప్రొఫైల్ చూసి. నేను ఆ 2 కవర్ చేస్తాను ఈ వీడియోలో. ఇలా ఇంటర్న్షిప్ ఓపెన్ చేశాను కదా, ఇక్కడ చూడండి. ఫస్ట్ ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. కిందకు వచ్చేస్తే కింద స్క్రోల్ చేయగానే ఏఐసిటి ఇంటర్న్షిప్ పోర్టల్ అని ఉంది చూసారా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. సో నేను ఆల్రెడీ నాకు లాగిన్ ఉంది కానీ నేను లాగిన్ అవ్వట్లేదు, లాంగ్ వీడియో అయిపోతుంది అనేసి మీరు లాగిన్ అవ్వండి. మీకోసం అంతా దానికి ఏమేమి అడుగుతుందో అదన్నీ ఫిల్ చేయండి. ఫైండ్ ఇంటర్న్షిప్ అని ఉంది కదా, ఇక్కడ పైన దాని పక్కనే హైర్ అండ్ ఇంటర్న్ అని ఉంది కదా. హైర్ అండ్ ఇంటర్న్ అంటే మీకు ఏదైనా స్టార్టప్ కంపెనీ ఉంది, మీకు సపోజ్ ఒక 10 మంది బీటెక్ చదివిన వాళ్ళు, వెబ్ డెవలప్మెంట్ తెలిసిన వాళ్ళు కావాలి, లేదా పైథాన్ వచ్చిన వాళ్ళు కావాలి అనుకోండి. సపోజ్ ఇక్కడ నుంచి మీరు హైర్ చేసుకోవచ్చు. ఇది ఒక సెకండ్లో మీకు చూపించేసి నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాను. ఇక్కడ చూడండి, హైర్ అండ్ ఇంటర్న్ క్లిక్ చేశాను కదా నేను. ఇప్పుడు ఎవరు కావాలి నాకు? మార్కెటింగ్ వాళ్ళు కావాలి. సపోజ్ సెర్చ్ చేశానా, చూడండి స్కిల్స్ రిక్వైర్డ్ మార్కెటింగ్ మేనేజర్ అంట, తిను బీబీఏ చేసింది. చూడండి ఇతను కూడా ఉన్నాడు. ఇలా చాలామంది ఉన్నారు. ఎవరికి కావాలంటే వాళ్ళు వ్యూ చూసి వాళ్ళ ప్రొఫైల్ మాకు నచ్చితే ఓకే చేసుకోవచ్చు. ఇప్పుడు వెనక్కి వెళ్దాము. ఇప్పుడు ఫైండ్ అండ్ ఇంటర్న్షిప్ అని ఉంది కదా, ఇక్కడ చూడండి ఫైండ్ అండ్ ఇంటర్న్షిప్ దగ్గర నేను క్లిక్ చేస్తున్నాను. యాక్చువల్గా మీకు ఏదైనా ఒక లొకేషన్, పర్టికులర్ లొకేషన్ మీకు తెలిసి ఉంటే కిందకు వచ్చేసి, నేను ఆంధ్రప్రదేశ్ కదా, సపోజ్ నేను బీబీఏ విశాఖపట్నంలో చేశాను, తర్వాత ఎంబీఏ చేశాను కాబట్టి సో విశాఖపట్నం చూద్దాం. సపోజ్ విశాఖపట్నం ఇంటర్న్షిప్స్ ఇన్ విశాఖపట్నం క్లిక్ చేశాను. కిందకి రండి, ఇక్కడ చూడండి వెబ్ డెవలప్మెంట్ ఏఎం అప్స్కిల్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఇంటర్న్స్ కోసం చూస్తుంది. అంటే స్టైఫండ్ ఎంత ఇస్తుందంట? 1500 రూపాయలు ఇస్తుంది. 14 తారీఖు 9వ నెల, అంటే సెప్టెంబర్ 14th వరకు టైం ఉంది అప్లై చేసుకోవడానికి. వెంటనే జాయిన్ అయ్యే వాళ్ళు కావాలంట 1500 నెలకి, అంటే 2 నెలలు 3000 రూపాయలు ఇస్తారు. మీకు సర్టిఫికేషన్ ఇచ్చింది, మీకు వర్క్ కూడా వచ్చింది. చూడండి ఇక్కడ చూడండి, మార్కెటింగ్ ఇంటర్న్ ఏమి స్టైఫండ్ ఎవరంటే కానీ అప్లై చేసుకోవచ్చు 7వ తారీఖు వరకు. ఇది 31 వరకు ఉంది. అనంతపూర్లో ఉందంట, నెల్లూరులో ఉంది, విశాఖపట్నంలో ఉంది, విజయనగరంలో ఉంది, చాలా చోట్ల ఉంది. ఇది కూడా ఫుల్ టైం, ఇది కూడా 2 months డ్యూరేషన్. అలాగా మీకు ఏది కావాలంటే అది అప్లై చేసుకోవచ్చు. మీ ప్రొఫైల్ బట్టి, మీకు వచ్చిన స్కిల్స్ బట్టి, లేదా మీకు దేని మీద వర్క్ చేయాలి ఉంది. ఫ్యూచర్లో మీకు అదే కంపెనీ మీరు ఫుల్ టైం ఎంప్లాయీగా కూడా వర్క్ చేయొచ్చు, ఎప్పుడు అంటే మీ పెర్ఫార్మెన్స్ బాగున్నప్పుడు. సో ఏఐసిటి అనేది చాలా మంచి వెబ్సైట్, అది గవర్నమెంట్కి సంబంధించింది. మీ దేంట్లో ఏ ఫ్రాడ్స్ ఉండవు. మీరు లాగిన్ అవ్వండి, రిజిస్టర్ అవ్వండి, మీ రెజ్యూమ్ దేంట్లో అప్లోడ్ చేయండి, కవర్ లెటర్ని అప్లోడ్ చేయండి. ఇంటర్న్షిప్స్ ఈజీగా వస్తాయి, వర్రీ అవ్వద్దు. ఇంటర్న్షిప్ ఉంటే మన లైఫ్లోని జాబ్కి చాలా త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది. నేను బీబీఏ ఎంబీఏ చేసిన తర్వాత ఓవరాల్ 5 years నేను హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ చదివినప్పుడు
నియర్లీ నేను 10 ఇంటర్న్షిప్స్ వరకు చేశాను. సో ఇది యూస్ అవుతుంది. ఇంటర్న్షిప్ అనేది మనకు చాలా యూస్. ఎవరో లాగిన్ అవ్వండి. మీకు ఇంటర్న్షిప్ కావాలంటే ఈ వీడియో చెక్ చేసుకోండి ఫుల్గా. థ్యాంక్ యూ.